జీవితం, లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. ఓకే మై డియర్స్, మనము రెండవ పాటను పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సాంగ్ను పాడవలసిన కోరుతూ మనం ముందుకు వెళ్దాం. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్య అనేటువంటి సాంగ్ను పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ సాంగ్స్ని మీ ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకొని తప్పనిసరిగా సాంగ్స్ పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మనం ముందుకు వెళ్దాం. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో, నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. హల్లెలూయా. ఓకే మై డియర్స్, మనము వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా
మనం వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మై డియర్స్. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి రోహంత్ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లేఖన భాగంలోనికి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ మై డియర్. సర్వాధికారి సర్వసృష్టికర్త సైన్యములకు అధిపతి యెహోవా మీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి, అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో మేము ఆరాధించుకోబోతుండగా తండ్రి, మీ వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభు అయ్యా అన్న ద్వారా మీరు తండ్రి అయ్యా మా హృదయంలో నీరు కట్టి ఫలించేలాగా మీ వాక్యాన్ని బోధించండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ లైవ్ మీటింగ్ లో వచ్చి పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. ఎవరైతే ఇంకా రాలేకున్నారో ప్రతి ఒక్కరిని త్వరగా వచ్చేలాగా మీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ అడివేగం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మై డియర్స్, అందరు బాగున్నారా? బాగలేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తానికి వినపడినట్టుంది అందరికి. అజయ్, ఏమైంది? ఏం బాగాలేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే చెప్పే ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా వింటున్నావు. అయితే నేనేమన్నాను? బాగున్న ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అన్న. బాగాని వాళ్ళని. సరే, ఇప్పుడు బాగున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే మై డియర్స్, మనం లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్లీజ్ షేర్ మై డియర్. మనము గత 3 days నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం. సేమ్ అదే న్యాయాధిపతుల గ్రంథంను మనం ఓపెన్ చేసుకుని ఈరోజు మనం వాటి గురించి ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాటలను మనం ఈరోజు విందాం. మీ ఆలోచన యావత్తును మీ ఆధ్వర్యంలో తీసుకొని తూచ తప్పక లేఖన భాగాలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. నేను చదువుతాను, ప్రతి ఒక్కరు కూడా వినవలసిందిగా కోరుతూ మనం ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మీకు ఈ విషయాల గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, కానీ వినండి. నేను ఫాస్ట్గా లేఖన భాగాలు చదివి తరువాత వాటి గురించి మనం వివరించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినండి. మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైనటువంటి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. ముందుకు వెళ్దాం మై డియర్స్. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఓకే మై డియర్స్, మనం స్టార్టింగ్ కాడ నుంచి చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చి కాపాడుకుంటూ వచ్చి గిద్యోను తరం అయిపోయింది. తర్వాత అబీమెలెకు ఏదో పరిపాలన చేద్దామని చెప్పి చేశాడు, కానీ చచ్చిపోయాడు. తర్వాత మళ్ళీ యెహోవా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసి న్యాయపతుల్ని, అయినను వాళ్ళు ఏం చేశారు అంటే కొంతకాలము, ఒకడు 7 సంవత్సరాలు, ఒకడు 10 సంవత్సరాలు, ఒకడు 5 సంవత్సరాలు, ఒకడు 3 సంవత్సరాలు పరిపాలించుకుంటూ వచ్చిన విధానము ఉన్నా కానీ
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు మరలా దేవునికి దూరమయ్యి బయలుదేవతను ఆరాధిస్తున్నారు. సరే, ఇలా ఉండగా సరే వీళ్ళతో మనకి ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ వచనంలో తీసుకెళ్ళి ఫిలిష్తీయులకు అప్పగెప్పాడు. ఎవరిని చూద్దామా? ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ఆ కాలమున దాను వంశస్థును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతను భార్య గొడ్డాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగకుందువు, అపవిత్రమైన దేదియు తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చును, అతడు రూపము దేవదూత రూపమును పోలిది మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చునో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమే గాని మద్యమనే గాని త్రాగకుండము. అపవిత్రమైనది ఏదియూ తినకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పినను. అందుకు మనోహన, ప్రభువు నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఆ స్త్రీతో మాట్లాడిన వాడును నీవేనా అని అతన్ని అడుగగా, అతడు నేనే అనెను. దేవునికి స్తోత్రం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమెట్టుదో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునవలెను. ఆమె ద్రాక్షారసం నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేదియు తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకున్న వలనని మనోహుతో చెప్పెను. అప్పుడు మనోహు ఒక మేపలను సిద్ధపరిచి, నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకున్నానని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహుతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహుకు తెలియలేదు. మనోహని మాటలు నెరవేరిన తరువాత, మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేలా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనా సఖ్యము కాదని అనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఇక రాతి మీద యెహోవాకు అర్పించి, మనోహ అతని భార్యయు చూచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలల బలిపీఠం మీద నుండి
ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం ముందున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్య దాన్ని చూసి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోకు అతని భార్యకు ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహు తెలుసుకొనుము, దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన యెడల ఆయన దహనబలి నైవేద్యములు మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇటు సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని సంసోను అని పేరు పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించును. మరియు యెహోవా ఆత్మ జొర్యాకు అటు ఇటు ఉన్నటువంటి ఏలుకును మధ్యనున్న మహాదేనులో రేపుటకు మొదలుపెట్టిన. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా మై డియర్స్? ఏదో చదువుకుంటా పోయామన్నా ఇక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ షేర్ ద శాంసంగ్ ఇమేజ్ 1 ప్లీజ్. అయితే ఈ బలమైనటువంటి ఈ శాంసన్ జన్మించాడు. ఎవరికి జన్మించాడు? ఎవరికో జన్మించాడు. ఇప్పుడు మనం దాకా చదువుకుంది ఏందో ఎవరికో జన్మించాడు, మనకైతే సంబంధం లేదు కదా. ఓకేనా మై డియర్స్? చూద్దాం. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా నడిపించుకుంటూ వచ్చిన విధానము అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు వీళ్ళని ఇశ్రాయేలుని ఫిలిష్తీయులకు అప్పజెప్పాడు. 40 సంవత్సరాలు బానిస బతుకులు బ్రతికారు. ఇలా కాదు అని చెప్పి వారు చేసిన ప్రార్థనలో దేవుని వీడు ఏం చేశాడంటే, మహాను ఒక భార్య ఉంది. ఆ భార్య గొడ్రాలు అనగా పిల్లలు లేనిది. అయితే ఆమె యథావిధిగా పని ఏంటంటే పొలం పనులు చేసుకునేటువంటి స్త్రీ. ఎక్కువగా ఫీమేల్స్ పొలం పనులే చేసుకుంటూ ఉంటారు. అవునా మై డియర్స్? ఆనాటి కాలంలో ఉండేది పొలం పనులే. బిల్డింగ్ కూడా ఉందో లేదో కూడా డౌటే. ఇటుక తయారు చేశారో లేదో కష్టమే. ఎందుకు అంటే ఆనాటి కాలంలో అందరూ కూడా పొలం పండించుకొని మాత్రమే ఆహారం తిన్నారు. కానీ ఇప్పుడు మనలాగా ఒకళ్ళు పండిస్తుంటే ఒకళ్ళు డబ్బులు కట్టి కొనుక్కొని తినలే. అప్పుడు ఎవరి పంట వాళ్ళదే. గమనించండి. సరే, ఈమె వెళ్ళి తమ పని తాను చేసుకుంటుంటే అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షం ఇలాగ సెలవిస్తుంది, నీవు గొడ్రాలు కదా, నువ్వు కుమారుని కందు. అతను పుట్టినది మొదలుకొని నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే, నీ కడుపులో అతను పడకూడదు, పడక ముందు నుంచే ద్రాక్ష రసము మద్యం కానీ ఏది తాగకూడదు, అపవిత్రమైనది ఏది నువ్వు తినకూడదు అని చెబుతాడు. మరియు ఒకవేళ నీకు పుట్టినటువంటి బిడ్డ మీద అతను ద్రాక్ష రసం తాగకూడదు, మద్యము తాగకూడదు, కత్తితో తల మీద ఆ వెంట్రుకలు అనేటువంటివి తివ్వకూడదు. ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎలా ఉండాలి? నాజీరులుగా ఉండబడాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నాజీరులు అంటే ప్రత్యేకించబడినటువంటి వారని. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నో నాయకుడు ఒకడే, ప్రత్యేకమైనటువంటి వాడు కనుక. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నో వాళ్ళు భయపడటానికి హీరో కూడా ఒక్కడే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాంసన్. ఓకే, వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి నాయకత్వంగా వచ్చింది ఎవరంటే సంసోన్.
నైస్గా అయితే శాంసన్. ఓకేనా? వినండి, ఆ దూత ఆ స్త్రీతో మాట్లాడిన విధము జాగ్రత్తగా విను, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పి మాట్లాడుతూ మనం గమనిస్తాం. బలమైనటువంటి కృపతో ఆ దూత, దేవుని దూత ఆ స్త్రీతో మాట్లాడింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక విషయం క్లారిటీగా ఏంటంటే, ఎప్పుడైతే నీ కడుపున గర్భం మొదలుకుంటుందో అప్పుడు నుంచి, అంతకుముందు నుంచి నువ్వేం చేయాలంటే నువ్వు కూడా ద్రాక్ష రసం తాగకూడదు. నువ్వు కూడా మద్యం అంటే మందు అని అర్థం. నువ్వు ద్రాక్ష రసమైనను మందైనను తాగకూడదు, అపవిత్రమైనది ఏది తినకూడదు. గుర్తుపెట్టుకో స్త్రీ, నీకే చెప్తున్నా, ఒకవేళ నీకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డకు కూడా ద్రాక్ష రసము మరియు మద్యము తాగించకూడదు. ఇంకోటి ఏంటి, కత్తి తల మీద పెట్టకూడదు, తల వెంట్రుకలు తీయకూడదు. ఎందుకో తెలుసా? అతడు నాజీరుగా ఉండాలి, ప్రత్యేకించబడిన వాడిలాగా ఉండాలి, కానీ అందరిలాంటి వాడిగా ఉండకూడదు అని చెప్పి దేవదూత క్లారిటీగా వారితో చెప్పింది. అయితే దేవుని కృప ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది కాబట్టి, ఏ విధంగా దూత చెప్పినో ఆ విధముగా సంసోన్ పుడతాడు. ఈ సంసోను తరువాతి కార్యక్రమం ఏంటిది? ఈరోజు మనం సంసోను పుట్టుక గురించి మాట్లాడుకుంటాం. తరువాయి భాగం ఏంది అది కొంతవరకు తెలిసిందే. ఇక్కడ గమనించినట్లయితే దేవదూత అందరితో మాట్లాడటం అనేది ఇంపాసిబుల్, కొందరితోనే మాట్లాడుతుంది. అయితే మొదటిసారి భార్య ఆ యొక్క మనోహుతో ఏ విధంగా మాట్లాడింది అని మనం గమనించినట్లయితే, అయ్యా, నీవు ఏర్పాటు చేసినటువంటి, గమనించండి, దేవుడు దూతకు ఆజ్ఞాపిస్తే ఆ దూత వీరితో శ్రద్ధగా మాట్లాడి, నీ పేరేందని అడిగి, ఈ యొక్క మనోహ ఈ పేరేంటి అని అడగంగానే, నా పేరు నీకు అవసరమా? అది చెప్పన అవసరం లేదు, చెప్పనా సఖ్యము కాదు. దానికి ముందు దూత ఏదో చెప్పి వెళ్ళిన తర్వాత భార్య వచ్చి మనోహుతో చెప్పిద్ది. క్లారిటీగా ఉండదు, మనోడికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇంకోసారి వచ్చి క్లారిటీగా తెలియజేయమనగానే అదేవిధంగా దూత మళ్ళీ వచ్చి మాట్లాడిద్ది అనమాట. మాట్లాడి తెలియజేస్తుంది, ఇదిగో స్త్రీతో నేనేదైతే ఆజ్ఞాపించానో అది ఖచ్చితంగా జరుగుతుంది, కాబట్టి మీరు అది పాటించవలెను అని చెప్పి వెళ్ళిపోద్ది. అయ్యా, నీకు బలర్పిస్తాము. ఈ మహానికి తెలియట్లా, ఏం తెలియట్లేదంటే దేవదూత అని తెలియట్లా. బలర్పిస్తామయ్యా దేవుడు అనుకుంటున్నాడు. ఈయన బలర్పిస్తామయ్యా, నీకంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బలర్పించాలంటే దేవునికి అర్పించు, నాకు కాదు అని చెప్పి ఒక సూచక్రియ చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యం.
సరే ఒక మేక పిల్లని తీసుకొచ్చి అక్కడ ఒక రాయి మీద పెట్టి దహన బలి అర్పిద్దామని చెప్పి ఉండగానే ఆకాశములో నుంచి ఆ మంటలు ఆకాశముకు ఎగిసినంతగా మంటలు పెద్దవి ఆయన గనుక పెద్దవి చేసి ఆ దూత మంటల్లో నుంచి అంతే పైకి వెళ్ళిపోద్ది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు చెప్పినట్టే మేము చేస్తామయ్యా అని చెప్పి అని తరువాత వాళ్ళు ఒక సందేహపడతారు. అదేంటి? అదేంటంటే మనము దేవుణ్ణి చూసాము, ఖచ్చితంగా చచ్చిపోతాం. భార్య అంటుంది మహానతో, ఏందయ్యా, ఒకవేళ నిజంగా మనల్ని చంపేవాడైతే ఆ విషయాన్ని మనకి ఎందుకు చెప్తాడు ఫస్ట్? తరువాత మన యొక్క నైవేద్యాన్ని ఎందుకు తీసుకుంటాడు? ఇంత జరుగుతున్నా కానీ చంపేస్తాం చచ్చిపోతాం నీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనం చావు అని చెప్తాడు. అలానే కొంతకాలం గడిచిన తరువాత ఆయన కుమారుని కనిద్ది, నీకు సంసోన్ అని పేరు పెడతారు. ఇశ్రాయేలు ప్రజల్లో తెలివి కలిగినటువంటి వారు పరిపాలించారు ఇప్పటి వరకు. ఇప్పుడు కండబలము కలిగిన వాడు నాయకత్వం వహించడానికి ఇశ్రాయేలు ప్రజకు మధ్యకు వచ్చాడు. ఈయన బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే బలము కలిగిన వాడు. ఎవరో? ఈ శాంసన్. ఎన్నో కార్యాలు చేశాడు. ఇతను బలం మొత్తం కూడా ఎక్కడుందయ్యా అంటే అతని యొక్క తలపైన వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిలో ఉంటుంది బలం. ఈయనకి ఇంత బలం రావడానికి గల కారణం ఏంటి? మరి గొలియాతు ఉన్నాడు, ఆయన ఇంకా ఆ ఏరియాలో ఆయన కూడా బలవంతుడే కదా. మరి ఆయనకి ఏంది స్పెషలైజేషన్ ఏంటి? మనం గమనించినట్లయితే గొలియాతు దేవునిలో లేనివాడు, అన్యుడు. శాంసన్ దేవునిచే ఏర్పరచబడినవాడు, దేవుని బిడ్డ. ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తే ఎంత స్వరం ఉండొచ్చు? నీ స్వరం బట్టి దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తావు నువ్వు. పెద్దగా చేయాలంటే వేరే వాళ్ళు కూడా ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను తీసివేయి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అదే సంసోను పెద్దగా అరిచి చెప్పాలంటే ఒక సింహం వచ్చినట్టు ఉంటుంది కదా, 3 కిలోమీటర్లు అని పడుతుంది సింపుల్గా, 3 కిలోమీటర్లు సింపుల్గా. అంత బలవంతుడు. ఎప్పుడు? దేవునిలో ఉన్నప్పుడు. దేవునిలో ఉన్నాడు కాబట్టే అంత బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుళ్ళో ఉన్నాడు కనుకే అంత శక్తివంతుడిగా మార్చబడ్డాడు. దేవుళ్ళో ఉన్నాడు గనుకే అతను ప్రత్యేకించబడినటువంటి నాజీరులుగా ఉండబడ్డాడు. దేవుళ్ళో ఉన్నాడు కాబట్టే ఫిలిప్స్తీలో ఒకవేళ ప్యాంట్లు అప్పుడు ఉండేలేదు తెలియదు కానీ, ఒకవేళ అప్పుడు ప్యాంట్లు ఉన్నడితే, అప్పటి కాలంలో ప్యాంట్లు ఉన్నడితే, ప్యాంటు మొదలది స్టార్టింగ్ మొదలుకొని చివరి వరకు ప్రతి ఒక్కడికి తడిసిపోయాయి. దేనితో? చెమటతో కాదు, ఇంకో దాంతో. అర్థమవుతుందా? అంత భయం శాంసన్ అంటే. అటువంటి బలాఢ్యుడు పుట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా ఈ యొక్క శాంసన్ నడిపిస్తాడు అనేది ప్రశ్న.
దేవదూతతో మాట్లాడని పరితపించిన వీళ్ళ నాన్నకి అవకాశం కుదరలే. ఏదో ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ నీకు ఎంత కావాలో అంతే ఇస్తా, నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు ఒకసారి చెప్పాడు, ఏమని, ఇట్లా ఉండి జాగ్రత్తగా ఉండని. మరలా తెలియజేయమన్నాడు, కాకపోతే మరలా వచ్చి చెప్పాడు ప్రార్థనని. ఇంక నీ పేరేంది, ఇవన్నీ అవసరమా ఇప్పుడు ఇవన్నీ? అందుకనే ఎవరికి ఎంత కావాలో దేవుడు అంత ఇస్తాడు. మనం పెర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ దేవుడు నాకు కనిపించాడని చెప్పి విర్రవేగవలసిన అవసరం లే. అది నువ్వు అదృష్టవంతుడు, నువ్వు కనబడితే. దేవుడు కనపడలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లే. ఆయనతో ప్రార్థన చేసి దగ్గరగా ఉండి చాలు. ఇప్పుడు ఈ శాంసన్ చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్టు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బలాఢ్యుడు ఎవరు కనపడలే. శాంసన్ అంత బలాఢ్యుడు ఎవరు కనపడలే. నేను అనుకునేవాడిని, ఊహించుకునేవాడిని, శాంసను అసలుకి చంపితే వందల మంది చంపుతాడు కదా, ఎంతటి బలం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యిద్ది అనుకునేవాడిని. ఎంతటి బలము ఆయనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యిద్ది అని అనుకునేవాడు నేను. కానీ శాంసన్ ఆయన ఒకవేళ కండలు కనుక మనం చూస్తే ఎంత లావు ఉండుంటాయో, ఎంత బలం ఉండుంటాయో అయ్యి. ఓకేనా? చూడండి, అక్కడ గమనించండి, ఎంత బలం ఉంటే ఎంతమందిని కొట్టగలుగుతాం మనం? ఒక 100 చీమలను చంపగలుగుతామా? కానీ కంటిన్యూస్గా కష్టమవుతుంది. శాంసను ఏదో తెలియని శక్తి దాగి ఉంది. అదేందో తెలుసా? ప్రార్థనా శక్తి. ప్రార్థిస్తే ఆయనకి శక్తి వస్తుంది. మరి మనం ప్రార్థన చేస్తే రాదా? ఖచ్చితంగా శక్తి వస్తుంది. మనము ప్రార్థన చేసినాను శక్తి వస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయకే శక్తిహీనులుగా మనం ఉండాం. ప్రార్థన చేశాడు కాబట్టే వాళ్ళ తండ్రికి దేవదూత మరలా ఇంకోసారి ప్రత్యక్షమై, ఈ మనోహకి ఎలాగ ప్రత్యక్షమై, నువ్వు కూడా ప్రార్థన చేస్తే అలా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు నీతో. నువ్వు ప్రార్థన చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లుంటే ఆరోగ్యం ఉంటుంది కొంతకాలం వరకు, కానీ ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు. అకస్మాత్తుగా ఆగిపోద్ది. గుర్తుపెట్టుకోండి మై డియర్స్, నువ్వు ప్రార్థన చేస్తేనే శక్తిని పొందుకుంటావు, డౌట్ ఏం లే. ప్రార్థన చేస్తే శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ శాంసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? భర్త ద్వారా ఒక్కొక్కళ్ళు కూడా ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు. మనము కూడా దేవునిలో ఉంటే అలా ఉంటాము. దేవునిలో లేకపోతే బలహీనులమే, దేవునిలో ఉంటే బలవంతులమే. ఇది నోట్ చేసుకోండి పాయింట్. నువ్వు ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం. ప్రార్థన చేయకుండా తిరిగావా? లేదంతే. ప్రార్థన చేయి, ఆశీర్వాదం బట్టు. ప్రార్థన చేయి, ఆశీర్వాదం బట్టు. అది ఈ బలమైనటువంటి మాటలు దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో బలముగా ముద్రించును కనుక ఆమేన్. మోకరించున్న మై డియర్స్, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించున్న మై డియర్స్, ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం నీ సమయంలో మాకు ఈ విధముగా ఏర్పాటు చేసిన విధానానికి స్తోత్రాలు తండ్రి. మాకు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పించమని కోరుతున్నాం. అజ్ఞానుల్లాగా పాప ఈ ఊబిలో మునిగి ఉన్న మాకు వెలుగు నిధుల్లోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు సంసోన్ని ఏ విధంగా ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తిగా
ఈ భూమి మీదకి తీసుకొచ్చావో మేము గమనించాం. ప్రభా, మేమును ప్రత్యేకించబడిన వారిలాగా ఉండటకు అవకాశం ఏర్పాటు చేయండి. జ్ఞానమును బలమును మాకు అధికము చేయమని ప్రార్థిస్తున్నాం. కాలవ్యాపనము చేయక కాలమందు చేయు ప్రతి పనియు తెలుసుకొని ఉత్తమైన వాటిది ఏదో ఎరిగిన ప్రభువా వాటి చిత్తానుసారం ఉండులాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, మా బంధువులను జ్ఞాపకం చేసుకునండి, మా రక్త సంబంధులను జ్ఞాపకం చేసుకునండి. ప్రేయర్ వార్ మెంబర్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా యేసయ్య. నోటి మాట కాదు కన్నా ప్రభువా, పాదపీఠం మీద మోకరించేచున్న మా విన్నపములను నీ పాదాల చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన కలహములు తీసివేసి ఉత్తమైనటువంటి మనోవ్యాకులత తీసివేసిన ప్రభువా, మనోహరమైనటువంటి ఆలోచన నూతనముగా హృదయంలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. అజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క మాటలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మేము చేయించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నా ప్రభువా నీకు మహిమార్థంగా ఉండబడలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా ఈ ప్రార్థన కూటంలో ఎంతమంది ఏకీభవించి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరికి అవకాశం ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి యొక్క పాపములు తొలగించండి తండ్రి. మేమైతే ప్రార్థన మాత్రమే చేస్తాం నాయస్, కార్యం మీరు చేస్తారు. సంసోనికి నరనరములో ఆ బలము ఏ విధముగా వచ్చినో ఎవడికి తెలియదు, నీకు మాత్రము సంసోనికైనను తెలియను. ప్రభువా, మాలో ఉన్న ప్రత్యేకత ఏందో మాకు తెలియచేయండి ప్రభు. వాటిని తెలుసుకొని మేము ముందుకు వెళ్ళేలాగా కృప చూపించండి. నీ మార్గం నుంచి తొలగిపోకుండా ప్రభువా, కష్టమైనను నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, కడగండ్ల లోయలోనైనా చీకటిలో సంచరించిన నా ప్రభువా నీ మార్గం నుంచి తొలగకుండా ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నా. నీ బలమైనటువంటి మార్గం మనం నడుచులాగిన కృప చూపించమని ప్రార్థిస్తున్నా. చదువులందు, ఉద్యోగాలు యందు నా ప్రభువా, చేత పని యందును నా ప్రభు మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తుంది. ప్రార్థన కుటుంబంలో ఎంతమంది అయితే ఏకీభవించున్నారు, ఇంకా ఎంతమంది అయితే ఏకీభవించకుండా ఉన్నారు నా ప్రభు, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాసేవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే నా ప్రభువ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేస్తారో ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ జరగబడేలాగా కృప చూపించండి. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో సాక్షులు ఉండబడేలాగా కృప చూపించండి. బలమైన కృప, బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిని తాకును గాక. బలమైనటువంటి కృప ప్రార్థన కుటుంబంలోకి పెంచిన ప్రతి ఒక్కరి మీద ఉండను గాక. ఇదిగో తండ్రి, కాలవ్యాపనము చేయక ప్రతి నిమిషము విలువైనదని తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అందించండి. స్నేహితులతోనైనను సంతోషము కొరకైనను మేము కాలవ్యాపనము చేయక నా ప్రభువా నీతో సమయాన్ని గడుపులాగిన అవకాశం మా అందరికీ ఏర్పాటు చేయమని, మా యావత్తు ప్రార్థన నీ పాదాలు చెంతకు చేర్చుకోమని, తప్పుంటే క్షమించమని, సదా నీ సేవలో నడుస్తూ నీ రాజ్యంలో చేరు వరకు నీ దేవతల కాపుదల ఎల్లవేళ మాకు ఉంచుమని మా ప్రియుడును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మా దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే మై డియర్స్.